హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, హుండాయ్ కంపెనీ రీసెంట్గా లాంచ్ చేసిన ఎస్యూవీ కార్ అయితే మనతో ఉంది. ఈ వెహికల్కి సంబంధించిన ఎగ్జాక్ట్గా ఆన్ రోడ్ ప్రైస్ అంతా, స్పెసిఫికేషన్స్ ఏంటనే దాని గురించి క్లియర్గా మాట్లాడుకుందాము. లాస్ట్లో ఈ కార్ని నేను డ్రైవ్ చేస్తాను, నా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకుంటా. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఈ కార్ పేరు వచ్చేటప్పటికి ఆల్కజార్ ఎస్యూవీ కార్ అనమాట. 6 సీటర్ వేరియంట్ అయితే ఉంది, అలాగే 7 సీటర్ వేరియంట్ కూడా మీకు అవైలబిలిటీలో ఉంది. టోటల్గా 9 కలర్స్తో మీకు లభిస్తూ ఉంది. మీకు నచ్చిన కలర్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. ఇంకా ఇంజిన్ విషయానికి వస్తే 2 ఇంజిన్ ఆప్షన్స్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. 1.5 లీటర్స్ టర్బో పెట్రోల్, అలాగే 1.5 లీటర్స్ CRDI డీజిల్ కూడా మీకు అవైలబిలిటీలో ఉంది. సో ఇంకా ప్రైస్ విషయానికి వస్తే 15 lakhs నుంచి మీకు పెట్రోల్ వేరియంట్ అయితే స్టార్టింగ్ అయితే ఉంది, అలాగే ఒక 1 lakh అయితే ఎక్స్ట్రా అనమాట. 16 lakhs నుంచి మీకు డీజిల్ వేరియంట్ అయితే స్టార్టింగ్ ఉంది. ఎక్స్షోరూమ్ ప్రైస్ అనమాట. నేను లాస్ట్లో ఆన్ రోడ్ ప్రైస్ అయితే మీకు చెప్తాను. ఫ్రెండ్స్, కార్ అయితే సైడ్ నుంచి చూస్తానికి ఇలా అయితే ఉండిద్ది. లైవ్లో బ్లాక్ కలర్ అయితే మీకు ఖచ్చితంగా బాగా నచ్చిద్ది. 4560 mm లెంత్ అయితే ఉంది. సో మీకు 4.5 meters లెంత్ అయితే ఉండిద్దని చెప్పుకోవచ్చు ఓవరాల్గా. విడ్త్ చూసుకున్నట్లయితే 1.8 meters విడ్త్ అయితే ఉండిద్ది. సో పెద్దగా అయితే ఉండిద్ది, అలాగే మీకు వైడ్ కూడా ఉండిద్ది కాబట్టి లోపల కార్లో కూర్చున్నప్పుడు చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంజిన్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడు నేను రివ్యూ చేస్తుంది డీజిల్ మోడల్ టాప్ అండ్ సిగ్నేచర్ వేరియంట్ అని చెప్పుకోవచ్చు. ఇంజిన్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. డీజిల్ ఇంజిన్ కాబట్టి కొద్దిగా పెద్దగా ఉందని చెప్పుకోవచ్చు. 4 cylinders లిక్విడ్ కూల్డ్ 16 valves BS 6.2 DOS ఇంజిన్ లభిస్తూ ఉంది. 116 PS పవర్, 250 Nm టార్క్ అయితే ఈ ఇంజిన్ జనరేట్ చేసింది. ఒకవేళ మీరు పెట్రోల్ వేరియంట్ తీసుకున్నట్లయితే అందులో టర్బో చార్జర్ ఉండిద్ది కాబట్టి 160 PS పవర్, 253 Nm టార్క్ జనరేట్ చేసే ఇంజిన్ అయితే ఆ వెహికల్లో ఉండిద్ది. సో మీ దగ్గర ఉన్న బడ్జెట్ ప్రకారంగా మీ ప్రియారిటీని బట్టి ఒక వేరియంట్ అయితే చూస్ చేసుకోగలరు. ఇంకా ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే 6 speed మాన్యువల్ ట్రాన్స్మిషన్తో లభిస్తూ ఉంది, అలాగే 7 speed DCT ట్రాన్స్మిషన్తో లభిస్తూ ఉంది, అంటే డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఫ్రంట్ సైడ్ మీకు కాయిల్ స్ప్రింగ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ కపుల్డ్ బీమ్, టార్జన్ బీమ్ షాక్స్ అయితే ఇచ్చారు. సో ఓవరాల్గా మీకు సస్పెన్షన్ పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. ఇందులో నాకు ఇంకా బాగా నచ్చింది ఏంటంటే ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ మీకు డిస్క్ బ్రేక్లు అయితే ప్రొవైడ్ చేశారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకా టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే 18 inch డైమండ్ కట్ LI వీల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. లైవ్లో చూస్తానికి LI వీల్ అయితే చాలా బాగుంది కదా. 215/55 or 18 inch టైర్స్ అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు. సో టైర్స్ గ్రిప్ కూడా మీకు చాలా బాగుంటుంది. కొద్దిగా పెద్ద వీల్స్, అలాగే వైడ్ టైర్స్తో లభిస్తూ ఉంది. హైవే మీద మీరు 3 digits వెళ్ళేటప్పుడు కూడా మీకు మంచి స్టెబిలిటీ అయితే ఉండిద్ది. ఫ్రెండ్స్, లైట్స్ విషయానికి వస్తే మొత్తం ఈ కార్లో LED లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. హెడ్లైట్ చూసుకున్నట్లయితే H షేప్డ్ LED హెడ్లైట్ అయితే ప్రొవైడ్ చేశారు, ఇక్కడ మీరు చూడొచ్చు. అలాగే ఇక్కడ మొత్తం మనకి DRLs అయితే ఉన్నాయి. ఇక్కడ హుండాయ్ లోగో అయితే ఉంది. ఇక్కడ ఆల్కజార్ అని చెప్పేసి మనకి బోర్డు మెన్షన్ చేశారు. సో ఇక్కడ మీరు బంపర్ కూడా చూడొచ్చు, కొద్దిగా పెద్ద బంపర్ అయితే ఉంది. అలాగే ఇక్కడ మనకి ఫ్రంట్ సైడ్ చిన్న కెమెరా అయితే ఇచ్చారు. 360 కెమెరాస్ అయితే ఈ కార్లో యూజ్ చేశారు. ఫ్రెండ్స్, బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ హుండాయ్ లోగో అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ బ్యాడ్జింగ్ అయితే చూడొచ్చు, ఆల్కజార్ అని చెప్పేసి. ఇది డీజిల్ వేరియంట్, అందులోనూ టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి ఇక్కడ మీకు సిగ్నేచర్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో ఇది టాప్ ఎండా, మిడ్ వేరియంటా, లేకపోతే బేస్ వేరియంట్ అనేది మీరు ఇక్కడైతే చూసి గుర్తుపట్టచ్చు. అలాగే టేల్ లైట్ కూడా మీకు చూస్తానికి చాలా బాగా నీట్గా డిజైన్ చేశారు. సో ఇక్కడ మీకు LED టేల్ లైట్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే బ్యాక్ సైడ్ కూడా మీకు బార్గా అయితే చూడొచ్చు. సో మీకు పార్కింగ్ లైట్ అనమాట. బ్యాక్ సైడ్ మీకు డీఫాగర్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే వైపర్ కూడా ఉంది. వానాకాలంలో మనకి చాలా బాగా ఉపయోగపడుద్ది. పైన షార్క్ ఫిన్ యాంటీనా అయితే ప్రొవైడ్ చేశారు. సో FM కూడా మీరు హ్యాపీగా అయితే వినొచ్చు. ఈ పైన చూసుకున్నట్లయితే రూఫ్ రైల్స్ అయితే ఉన్నాయి. సో మీరు ఏదైనా లగేజ్ పెట్టుకోవాలన్నా సరే ఫ్యాక్టరీ నుంచి ఇన్బిల్ట్ అయితే వస్తుంది. ఇదో మంచి విషయం అని చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ బూట్ స్పేస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది 6 seater కార్ అనమాట. సో మీకు అంత ఎక్కువ స్పేస్ అయితే ఉండదు. అయినప్పటికీ మీరు 2 చిన్న సూట్ కేసులు అయితే పెట్టుకోవచ్చు. సో ఇటువైపున 2 అయితే పెట్టుకోవచ్చు. అట్లా మీరు ఒక 4 suit cases దాకా అయితే పెట్టుకోవచ్చు. బ్యాక్ సైడ్ మీకు ఇక్కడ ఒక లైట్ అయితే ప్రొవైడ్ చేశారు. నైట్ టైం మీకు ఈ లైట్ అయితే చాలా బాగా ఉపయోగపడుద్ది. అలాగే ఇక్కడ మీకు బోస్ స్పీకర్ అయితే ఒకటి ఇచ్చారనమాట. అదే మ్యూజిక్ని బాగా ఎంజాయ్ చేయడానికి మీకు బోస్ స్పీకర్ అయితే ఒకటి ప్రొవైడ్ చేశారు. మీకు ఈ బూట్ స్పేస్ సరిపోలేదనుకోండి, ఈ సీట్స్ని మీరు ఫోల్డ్ చేసుకోవచ్చు. ఈ బ్యాక్ సైడ్ మీకు ఇది ఇచ్చారు కదా, సో ఇట్లా లాగేసి మీరు దీన్ని ఫోల్డ్ చేసుకున్నట్లయితే మీకు కొద్దిగా ఎక్కువ స్పేస్ అయితే వస్తుంది. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ సీట్స్కి మీకు హెడ్ రెస్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు కార్ లోపల ఉన్న ఇంటీరియర్ గురించి చూసుకుందాము. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్ ఉన్న డోర్ అయితే ఓపెన్ చేశాను. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మనకి పవర్ విండోస్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఈ వెహికల్లో 4 doors అయితే ఉన్నాయి కదా, 4 doors పవర్ విండోస్ అయితే ఇచ్చారు. దానికి సంబంధించిన కంట్రోల్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. అలాగే ఇక్కడ మనకి బయట మిర్రర్ ఉంది కదా, సో ఈ మిర్రర్ని కూడా మీరు ఎలక్ట్రానిక్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ 1 liter వాటర్ బాటిల్ పట్టినట్టుగా స్పేస్ అయితే ఇచ్చారు. కాయిన్స్ పెట్టుకోవడానికి స్పేస్ అయితే ఉంది. అలాగే ఈ డోర్కి ఇక్కడ బోస్ స్పీకర్ అయితే ప్రొవైడ్ చేశారు. సో మీకు మంచి మ్యూజిక్ సిస్టమ్ కావాలంటే మాత్రం ఈ వెహికల్లో ఉందన్నమాట. ఇంకా నేను ఇక్కడ వెహికల్లో డ్రైవర్ సీట్లో అయితే కూర్చున్నాను.
ఇక్కడ ఒక స్పెషల్ ఏంటంటే ఈ సీట్ని మీరు ఫ్రంట్కి బ్యాక్ సైడ్కి పైకి కిందకి అయితే ఎలక్ట్రానిక్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అదొక మంచి విషయం అనమాట. అదే కాదు బ్యాక్ సైడ్ కో డ్రైవర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. అదొకటి బాగా నచ్చింది నాకు. ఇంకా స్టీరింగ్ చూసుకున్నట్లయితే మనకి డీ కట్ స్టీరింగ్ అయితే ఇచ్చారు. అంటే కింద మనకి కటింగ్ అయితే ఉండిద్ది. కొద్దిగా లావుగా ఉన్న వాళ్ళు ఇట్లా ముందుకు వచ్చి కూర్చున్నా సరే అంత తొందరగా అయితే తగలదన్నమాట. అది మంచి విషయమే. ఇంకొక స్పెషల్ థింగ్ ఏంటంటే ఈ స్టీరింగ్లో మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో టిల్ట్ అడ్జస్ట్మెంట్ అయితే ఉంది, అలాగే టెలిస్కోపిక్ అడ్జస్ట్మెంట్ అయితే ఉంది. సో పైకి కిందకి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో మీ కన్వీనియంట్ ప్రకారంగా అయితే ఈ స్టీరింగ్ని అడ్జస్ట్ చేసుకొని డ్రైవ్ చేసుకోవచ్చు. కాబట్టి ఇది చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ స్టీరింగ్లోనే మీకు పెడల్ షిఫ్టర్స్ అయితే ఇచ్చారు. సో మీరు ఇక్కడ నుంచి గేర్లు వేయొచ్చు, అలాగే గేర్లు తీయొచ్చు. సో మ్యూజిక్ కంట్రోల్ కూడా మీరు ఈ స్టీరింగ్ దగ్గర నుంచే చేయొచ్చు. ప్రజెంట్ ఇక్కడ మనము డ్రైవర్ సైడ్ ఉన్న డోర్ అయితే ఓపెన్ చేసాం కదా. సో ఇక్కడ మీరు చూడొచ్చు మనకి ఇండికేటర్ అయితే చూపిస్తూ ఉంది. సో డ్రైవర్ సైడ్ డోర్ అయితే ఓపెన్ చేశారని చెప్పి చూపిస్తూ ఉంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ అయితే ఇచ్చారు. ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే అయితే మీకు ఇక్కడ సపోర్ట్ చేసిద్ది. టైప్ సి ఛార్జింగ్ సాకెట్, టైప్ ఏ ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు. వైర్లెస్గా మీరు ఫోన్కి ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ నుంచి. డ్రైవ్ అండ్ ట్రాక్షన్ అని చెప్పేసి ఉంది కదా. సో ఇక్కడ మీకు ఇది మోడ్స్తో లభిస్తూ ఉంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి మనము ఎకో మోడ్లో అయితే ఉన్నాము. సో దీన్ని మీరు ఇట్లా రైట్ సైడ్కి తిప్పినట్లయితే మనకి నార్మల్ మోడ్కి అయితే మారుతుంది. ఇది స్పోర్ట్స్ మోడ్. సో దీన్ని మళ్ళీ మీరు ఇట్లా సెంటర్కి ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ మళ్ళీ మీకు స్నో మోడ్లో మీరు రైడ్ చేసుకోవచ్చు, అలాగే మడ్ అండ్ శాండ్ అనమాట. సో ఇట్లాంటి మీకు డిఫరెంట్ మోడ్స్తో అయితే ఈ వెహికల్ రైడ్ చేసుకోవచ్చు. అదొక మంచి విషయం అనమాట. సో ఇక్కడ మీకు కీ అయితే చూస్తానికి ఇలా అయితే ఉండిద్ది. సో ఇది మీకు ఫిజికల్గా కీ అయితే ఏమీ కాదు. సో కీలెస్ ఎంట్రీ అనమాట. సో 2 కీస్ అయితే మీకు ప్రొవైడ్ చేశారు. అలాగే వాటర్ బాటిల్స్ పెట్టుకోవడానికి కొద్దిగా స్పేస్ అయితే ఇచ్చారు. కప్ హోల్డర్స్ అని చెప్పుకోవచ్చు. తర్వాత ఇక్కడ మీకు కొంచెం స్టోరేజ్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి కార్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో బ్రేక్ మీద ప్రెస్ చేసి ఇక్కడ ఒక బటన్ అయితే ఉంది కదా. సో దాన్ని క్లిక్ చేస్తే మనకి ఇంజిన్ అయితే చాలా సైలెంట్గా స్టార్ట్ అయింది. సో ఇక్కడ మనకి స్పీడోమీటర్ అయితే చూడొచ్చు. లో ఫ్యూల్ వార్నింగ్ లైట్ అయితే వెలిగింది. సో ఇప్పుడు మనం ప్రస్తుతానికి పార్కింగ్ మోడ్లో పెట్టాం కాబట్టి పి అని చెప్పి చూపిస్తూ ఉంది. హ్యాండ్ బ్రేక్ అయితే వేసాము. సో అది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 10.5 ఇంచెస్ కలర్ డిస్ప్లే అనమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను డ్రైవర్ బ్యాక్ సైడ్ సీట్ దగ్గరికి అయితే వచ్చాను. సో ఇది మిడ్ రో అని చెప్పుకోవచ్చు. మొత్తం ఇందులో 6 సీట్స్ అయితే ఉన్నాయి కదా ఈ కార్లో. సో ఇది మిడ్ రో అని చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా 2 సీట్లు అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే మీరు ఇది మాన్యువల్గా అయితే ముందుకి వెనక్కి అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇట్లా బ్యాక్ సైడ్కి ఫ్రంట్కి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ సీట్ అనమాట. ఈ సీట్ అయితే చాలా కంఫర్ట్ అయితే ఉంది. ఈ సీట్ని మీరు కొంచెం ముందుకైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. సో థై సపోర్ట్ అంటారు కదా, ఈ థై సపోర్ట్ అయితే చాలా బాగుంది. ఇక్కడ మీకు ఒక బటన్ అయితే ఇచ్చారు. దీన్ని ప్రెస్ చేసి ముందుకి వెనక్కి అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో లాంగ్ మీరు ట్రావెల్ చేసేటప్పుడు ఈ థై సపోర్ట్ అయితే మీకు బాగా ఉపయోగపడుద్ది. దీన్ని ఇట్లా ముందుకు పెట్టేసేసుకొని సో కంఫర్టబుల్గా ఇట్లా కూర్చొని ఎంత దూరం కావాలంటే అంత దూరం వెళ్ళిపోవచ్చు. రియల్గా చెప్పాలంటే ట్రావెలింగ్ వాళ్ళకి పర్ఫెక్ట్గా ఉపయోగపడుద్ది అనమాట. డీజిల్ వేరియంట్ కాబట్టి ట్రావెలింగ్ వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడింది ఈ కార్ అయితే. చాలా కంఫర్ట్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ థర్డ్ రోకి అయితే వెళ్దాము. అక్కడైతే మీకు ఇంకా 2 సీట్లు అయితే ఉన్నాయి. అక్కడికి వెళ్ళడానికి ఇక్కడ మధ్యలో మనకి కొద్దిగా స్పేస్ అయితే ఉంది కదా. ఇక్కడ నుంచి మనం బ్యాక్ సైడ్కి అయితే వెళ్ళాలి. సో ఇక్కడ నేను మీకు చూపిస్తాను ఒకసారి. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను థర్డ్ రోకి అయితే వచ్చాను అనమాట. సో మధ్యలో మనకి కొంచెం స్పేస్ అయితే ఉంది కదా. అక్కడ నుంచి కొద్దిగా సన్నగా ఉన్న వాళ్ళైతే లోపలికి అయితే వచ్చేసేసేయచ్చు. నేను 5'8" హైట్ అయితే ఉంటాను. ఇక్కడ కంఫర్ట్ విషయానికి వస్తే ఈ సీట్ ఏదైతే ఉందో మొత్తం పూర్తిగా అయితే జరిపేస్తాను అనమాట. అయినప్పటికీ నాకు డీసెంట్ ఎనఫ్ స్పేస్ అయితే ఉంది. కానీ కొద్దిగా హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే మాత్రం ఇక్కడ తగిలే అవకాశం అయితే ఉంది. ఎవరైతే కొద్దిగా సన్నగా ఉంటారో, హైట్ తక్కువ ఉంటారో వాళ్ళైతే ఈ థర్డ్ రోలో కూర్చొని ట్రావెల్ చేయమని చెప్తాను. సో ఈ థర్డ్ రోలో కూర్చున్న వాళ్ళకి కొన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో అవేంటంటే ఇక్కడ కప్ హోల్డర్స్ అయితే ఇచ్చారు. 1 లీటర్ వాటర్ బాటిల్ పట్టే అంత స్పేస్ అయితే ఉంది. టైప్ సి ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు. అలాగే ఏసీ వెంట్స్ అయితే ఉన్నాయి. ఈ ఏసీని కూడా మీరు బాగా చల్లగా అనిపించింది అనుకోండి, సో తగ్గించుకోవచ్చు. 3కి 2కి అట్లా మార్చుకోవచ్చు అనమాట. సో దట్ నాకు చాలా బాగా నచ్చిందని చెప్పుకోవచ్చు. సేమ్ ఇక్కడ ఏదైతే ఆప్షన్స్ ఇచ్చారో అవన్నీ ఇక్కడ కూడా ప్రొవైడ్ చేశారు. అలాగే సీట్ బెల్ట్ కూడా ఉంది. సీట్స్ పరంగా చూసుకున్నట్లయితే ప్రీమియం లెదర్ సీట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సీట్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. సో ఇక్కడ కూడా మీరు వీటిని పైకి అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. హెడ్ రెస్ట్ అయితే ఉంది కదా. సో ఈ హెడ్ రెస్ట్ని మీరు పైకి అయితే అడ్జస్ట్ చేసుకుని ఇట్లా హ్యాపీగా కూర్చొని ట్రావెల్ చేయొచ్చు అనమాట లాంగ్ వెళ్ళాలనుకుంటే. అలాగే ఈ మిడిల్ రోలో ఉన్న సీట్స్ కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో హైట్ కావాలంటే హైట్ తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు. అలాగే మనకి డ్రైవర్ సైడ్ ఉన్న సీట్ పైన హెడ్ రెస్ట్ కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వీళ్ళు టాప్ ఎండ్ కాబట్టి ఎక్కడ కూడా ఏ ఫీచర్స్ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా అన్నీ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ ఇక్కడ మిడిల్ రోలో ఉన్న ఫీచర్స్ అయితే కొన్ని చెప్పడం మర్చిపోయాను. ఏదైతే ఇక్కడ మీకు హ్యాండ్ రెస్ట్ అయితే ఉందో సో దీన్ని మీరు అవసరం లేదనుకోండి ఇట్లా పైకి అయితే పెట్టేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మీకు 2 ఏసీ వెంట్స్ అయితే ఇచ్చారు. 2 టైప్ సి ఛార్జింగ్ పోర్ట్లు అయితే ఇచ్చారు. మీ ఫోన్ ఇక్కడ నుంచి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఫోన్ పెట్టుకోవడానికి ఇక్కడ కొద్దిగా స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే సో ఇది ఒకటి ప్రొవైడ్ చేశారనమాట. డైరెక్ట్గా ఫ్యాక్టరీ నుంచే వస్తుంది. సో మీరు మార్నింగ్ కూడా ట్రావెల్ చేస్తున్నారనుకోండి, బయట నుంచి ఎక్కువగా ఎండ వస్తుంటే మాత్రం సో ఇది కొద్దిగా హెల్ప్ అవుతుంది అనమాట. లోపలికి ఎండ రాకుండా కొద్దిగా హెల్ప్ అవుద్ది. సో ఇది మీరు అవసరం లేదనుకుంటే ఇట్లా తీసి
ఇట్లా క్లోజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. చాలా మంది థర్డ్ పార్టీవి కొనుక్కొని ఇక్కడ పెట్టుకుంటారు కదా, ఇక్కడ ఆ ప్రాబ్లం అయితే ఏం లేదు. డ్రైవర్ దగ్గర కో డ్రైవర్ దగ్గర అయితే రావు, కానీ సో ఇక్కడ బ్యాక్ సైడ్ ప్యాసింజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 2 డోర్స్న ఇవి 2 ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ కూడా మీకు బోస్ స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. కింద 1 లీటర్ వాటర్ బాటిల్ పెట్టుకునేట్టుగా స్పేస్ అయితే ఉంది. పవర్ విండోస్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, ఈ కార్ని డ్రైవ్ చేసి నా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటా. నేను ఈ కార్ని డ్రైవ్ చేసింది చాలా తక్కువ దూరం అయినప్పటికీ నాకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఈ కార్తో ఉందని చెప్పుకోవచ్చు. కార్ డ్రైవ్ చేస్తున్నంతసేపు నాకు చాలా స్మూత్గా అయితే అనిపించింది. ఎందుకంటే ఇది డీజిల్ ఇంజిన్ అనమాట. 1.5 లీటర్స్ డీజిల్ ఇంజిన్తో లభిస్తూ ఉంది. టాప్ ఎండ్ వేరియంట్ అని చెప్పుకోవచ్చు. ఇందులో మీకు పెడల్ షిఫ్ట్స్ అయితే ఇచ్చారు. సో గేర్లు వేస్తున్నప్పుడు కానీ తీస్తున్నప్పుడు కానీ మీకు అసలు ఏమీ సౌండ్ కూడా రాదనమాట. బయట మీకు నాయిస్ కూడా క్యాబిన్ లోపలికి అయితే వినపట్టలేదు. ఇంజిన్ కూడా చాలా స్మూత్గా రిఫైన్ చేశారు. ఇంజిన్ సౌండ్ కూడా ఏమీ లేదు. ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ డిస్క్ బ్రేక్లు అయితే ప్రొవైడ్ చేశారు కాబట్టి బ్రేక్స్ అయితే చాలా బాగా పెర్ఫామ్ చేస్తూ ఉన్నాయి. సస్పెన్షన్ అయితే కొద్దిగా స్టిఫర్ సైడ్ అయితే ఉంది, అంత స్మూత్ అయితే ఏం లేదు. చిన్న చిన్న గుంతల్లో వెళ్ళినా సరే మీకు బంప్స్ అయితే తెలుస్తూ ఉన్నాయి. ఇంకా ఇది ఎస్యూవీ కార్ కాబట్టి కొద్దిగా హైట్ అయితే ఉండిద్ది అనమాట. 18 ఇంచ్ వీల్స్ అయితే ఇచ్చారు కాబట్టి కొద్దిగా హైట్ అయితే ఉండిద్ది. పెద్ద కార్లో కూర్చొని డ్రైవ్ చేస్తున్న ఫీల్ అయితే ఖచ్చితంగా వస్తుంది. షూట్ అంతా అయిపోయేటప్పటికి చాలా లేట్ అయితే అయింది. నైట్ అయిపోయింది అనమాట. నాతో పాటు షోరూమ్ దగ్గర నుంచి ఒక పర్సన్ అయితే వచ్చారు. అతనికైతే నేను కాల్ ఇచ్చేసి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయాను. అందుకే ఎక్కువ దూరం కూడా డ్రైవ్ చేయలేదు. సో కార్లో నేను కూర్చొని నడిపేటప్పుడు కూడా మీతో ఏం మాట్లాడలేదు. అందుకే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఒక ముక్కలో కారు గురించి చెప్పాలంటే కార్ అయితే చాలా బాగుంది. మీరు కొనుక్కోవాలనుకుంటే ఫస్ట్ టెస్ట్ రైడ్ చేయండి. టెస్ట్ రైడ్ చేస్తే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. మైలేజ్ విషయానికి వస్తే 15 నుంచి 20 కిలోమీటర్స్ మధ్యలో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎగ్జాక్ట్గా ఆనుడ్ ప్రైస్ విషయానికి వస్తే ఇది టాప్ ఎండ్ డీజిల్ వేరియంట్ అనమాట. 26,71,000 అయితే ఉంది. విజయవాడలోని లక్కీ హుండాయిలో మీరు ఈ వెహికల్ పర్చేస్ చేసినట్లయితే మన ఛానల్ తరపు నుంచి మీరు ఖచ్చితంగా డిస్కౌంట్ అయితే పొందొచ్చు. సో వాళ్ళు చెప్పిన ఎగ్జాక్ట్ ఆనుడ్ ప్రైస్ అనమాట. ఈ ప్రైస్ అనేది డే బై డే మారుతూ ఉండిద్ది కాబట్టి అది మీరు గమనించాలి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, స్క్రీన్ మీద షోరూమ్ వాళ్ళ నెంబర్స్ అయితే పెట్టేస్తాను. వాళ్ళకి ఒకసారి కాల్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళని అడగండి, వాళ్ళు మీకు ఖచ్చితంగా క్లారిఫై అయితే చేస్తారు. ఈఎంఐలో ఈ వెహికల్ మీరు కొనుక్కోవాలనుకుంటే మంచి సిబిల్ స్కోర్ ఉంటే మాత్రం 2 lakhs మీరు డౌన్ పేమెంట్ చేసినా సరే ఈ కార్ మీరు పర్చేస్ చేయొచ్చు. ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా హుండాయిలో చాలా కార్స్ అయితే ఉన్నాయి కదా, 1 by 1 అయితే మనం రివ్యూ చేద్దాము. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అవన్నీ మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకుని నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ.